ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దేవుని జనాంగమా, అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో జరగబోతున్నటువంటి సభల కొరకు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు 26వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో జరగబోతున్నాయి. 27వ తారీఖు అమలాపురంలో, 28వ తారీఖు పాలకొల్లులో మరి సభలు జరగబోతున్నాయి. చూడండి, మీరు గమనించవచ్చు. 26వ తారీఖు తాడేపల్లిగూడెం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, రేణుక ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్డు, కొత్త బ్రిడ్జ్ ఎదురుగా. మరి తాడేపల్లిగూడెంలో 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరగబోతుంది. అదేవిధంగా అమలాపురం 27వ తారీఖు నాడు ఆ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ సభ 27వ తారీఖు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో జరగబోతుంది. మరి 28వ తారీఖు నాడు పాలకొల్లులో బస్టాండ్ రోడ్ విక్టరీ బజార్ ఎదురుగా లయన్స్ క్లబ్లో జరగబోతుంది ఈ ఆరాధన. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. గమనించండి, 26వ తారీఖు తాడేపల్లిగూడెం, 27వ తారీఖు అమలాపురం, 28వ తారీఖు పాలకొల్లులో మరి ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వివరాలకు 7286000071, 7286000072, అదేవిధంగా 9346000100 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి సలహా సూచనలు ఇవ్వదలుచుకున్న వారు కాల్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాలకొల్లు, అమలాపురం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని ఒక సదుద్దేశంతో రాబోతున్నాం. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. దేవుడు అద్భుతంగా ప్రతిరోజు మనందరితో మాట్లాడుతూ చాలా చక్కగా నడిపిస్తున్నారు కదండి. ఒకప్పుడు మన జీవితాలు సరిగ్గా లేని జీవితాలు, ఎలా పడితే అలా జీవించామండి, ఎలా పడితే అలా బ్రతికాం. కానీ ఎప్పుడైతే ప్రభు మాటలు పట్టుకోవడం మనం ప్రారంభించామో అప్పుడు మనకంటూ ఒక విలువ. ఈ రోజున మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉన్నాయి, అనేకులు ఎదుట సాక్షిగా నిలబడ్డాం. అందుకనే ప్రతి ఉదయం దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి. ఆయన మాటలు పట్టుకున్నప్పుడు మన జీవితాలు చక్కగా నడిపించబడతాయండి. ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి, మనకంటూ ఒక విలువను తీసుకొని వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజున ఆలస్యం చేయకుండా ఇంకా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఆమేన్. దిగులుతో ఉన్నారా? చాలా వేదనతో ఉన్నారా? చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారా? ఎలా నా జీవితం ఏంటి, అసలు ఏమీ అర్థం కావట్లేదని భయంకరమైన శోధల మధ్యలో ఉన్నారా? నిరుత్సాహం అండి. ఏది ప్రారంభించినా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నిరుత్సాహముతో చాలా బలహీనులుగా అయిపోయారేమో. ఉన్న పరిస్థితులు, చుట్టూ అదుముకున్న భయంకరమైన పరిస్థితులు, దాని ద్వారా చాలా వేదనకి గురి అయిపోయి ఇంకా నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇంకా వద్దు ఈ జీవితం అన్నట్లుగా మీ జీవితం ఉందా అండి? చూడండి, మనము చేయవలసింది చాలా ఉందండి. మనము మరి ముందుకు సాగాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రభు అంటున్నారు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నా జీవితం ఇంత నువ్వు అనుకుంటున్నావు కదా. ఇదిగో ప్రభు, ఇదిగో నీ స్థితిగతులను చూసిన దేవుడై ఉన్నారు కనుక అందుకనే నీ దిగులుతో ఉన్న నీతోనే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నేనే నూతనమైన బలాన్ని ఇచ్చి నిన్ను ఇంకా ముందు ఉన్న నీ
జీవితాన్ని నడిపిస్తాను. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక్కడ నడిపించలేరా? ఇంకను నడిపిస్తారండి. ఇంతవరకు ఆశీర్వదించిన దేవుడు ఇకను ఆశీర్వదించలేరా? ఆశీర్వదిస్తారు. ఇంతవరకు పోషించిన దేవుడు ఇకను పోషించలేరా? ఖచ్చితంగా పోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటూ ఉంటాం, ఇంకా లేదు, నేనేమి చేయలేను, నా బిడ్డల్ని నేను పోషించలేను, లేకపోతే వారి బాగోగులు చూసుకోలేను, నాకంత సత్తా లేదు, నాకు చేత కావట్లేదు, నేను బలహీనుడిగా అయిపోయాను, పరిస్థితులు నన్ను అలా చేస్తున్నాయి అని మీరు అనుకుంటున్నారు. ప్రభు అంటున్నారు, నేనున్నాను, భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను బలపరిచి నీకు సహాయం చేస్తానని. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయముతో చాలా వేదనతో ఉన్న ప్రభు ఇదిగో నీ భయాన్ని తొలగించి, నీ ప్రతి పరిస్థితిలో ప్రభు తోడై ఉండి, ఇదిగో నీ దిగుల్ని కొట్టివేసి నిన్ను అద్భుతమైన రీతిలో బలపరిచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థించండి. ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఇదిగోండి, ఏలియా ఇంత మట్టుకు చాలయ్యా అన్నట్లుగా తన జీవితంలో మరి చాలా దిగులుతో అలా కూర్చున్నాడండి బదలి వృక్షము కింద. ఇంకా వద్దయ్యా ఈ జీవితం కదండి, భయపడ్డాడు. పరిస్థితుల్ని మరి ఎదుర్కోలేని మరి చాలా దీన స్థితిలో చాలా దిగులుతో కూర్చున్నప్పుడు ప్రభు తన దేవదూతలను పంపించి ఏలియాతో మాట్లాడించి, ఇంకా నువ్వు చేయవలసిన పని చాలా ఉంది. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక్కడ కూడా నడిపిస్తాడు కదా. ఇదిగో ఏలియా జీవితంలో కూడా అదే జరిగిందని తన దేవతలను పంపించి, ఏలియా నువ్వు చేయవలసింది చాలా ఉంది, ఇదిగో నువ్వు దిగులు పడకు అని ప్రభు చక్కగా మాట్లాడారు. అదే రీతిగా ఏలియాలాగా నువ్వు దిగులుతో ఉండి ఉన్నావు కావచ్చు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, అన్నిట్లో ప్రభు తోడై ఉంటారు. ఏ విషయంలో దిగులు పడకు. ఆర్థిక ఇబ్బందులలో, లేకపోతే ఆత్మీయ జీవితంలో, లేకపోతే ఉన్న చుట్టుపక్కల పరిస్థితులలో, బిడ్డల విషయంలో, పోషణలో, లేకపోతే భార్య విషయంలోనో, భర్త విషయంలోనో, ఏ విషయంలో మీరు చాలా వేదనతో ఉన్నా ప్రభు అంటున్నారు, నేను నిన్ను బలపరుస్తాను. ఆమెన్. నీకు మరి నూతనమైన బలాన్ని ఇచ్చి నేను నడిపించే దేవుడనై ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఎక్కడ మనం నూతనమైన బలం పొందుకుంటామంటే ఆయన దగ్గరే అండి. ఆమెన్. ఆయనని మరి ఆయన కొరకు ఎదురు చూచి వారికి ఆయన నూతనమైన బలాన్ని ఇచ్చే దేవుడు కదా. ప్రభు పైన ఆశ పెట్టుకుందాం. దేవా, నన్ను నీవే నడిపించు, నాకు సహాయం చేయండి, నాకు తోడే ఉండు. ఎందుకో ఈ ప్రతి పరిస్థితులన్నిట్లో నా శక్తి సరిపోదయ్యా, నీ శక్తి నాకు కావాలని అడిగినప్పుడు ప్రభు నిశ్చయముగా కృప చూపించే దేవుడే ఉన్నారు. ఈ అద్భుతకరమైన మాటలు ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకుని బలముగా ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టకరమైన బలమైన మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాననే మాటలు మాకెంతో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. ఎంతో ధైర్యము చేత నింపబడుతున్నాం. అవునయ్యా, మేము ప్రభా ఎదుకున్న దిగులుతో అయా భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మాతో మాట్లాడావు. ఇకను కూడా అయ్యా ఇంకను మమ్మల్ని ప్రేమిస్తూ మాతో మాట్లాడుతూనే ఉన్నారయ్యా. మీకు స్తోత్రం కలుగును గాక. ఎంతమందితో ఉదయకాల సమయంలో దిగులుతో ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు, వారిని అందరినీ మీరు బలపరచండి, నడిపించండి. ఇంతవరకు అయా వారికి తోడే ఉన్నావు, ఇకను కూడా తోడే ఉండే దేవుడు అయా. ఇదిగోండి, పరిస్థితులన్నిటినీ కూడా అయా తారుమారు చేసే దేవుడవై ఉన్నావు అయా. నీ బలాన్ని ఇచ్చి నడిపించే దేవుడవై ఉన్నావు. అది ఏదైనా, అది ఏ పరిస్థితి అయినా బిడ్డలకి ప్రభా ఇదిగోండి చక్కని బలాన్ని ఇచ్చి మీరు నడిపించి నూతనమైన కృప చేత నింపమని వేడుకుంటున్నాం. మా ప్రియులందరూ కూడా మీ పైన అయ్యా, మేమందరం మీ పైన ఆధారపడటకు కృప చూపించమని వేడుకున్నాం. మా శక్తి వల్ల మేమేమి చెయ్యలేం, మేమేమి సాధించలేం, కానీ నీ శక్తి మాతో ఉన్నప్పుడు, తోడుగా ఉన్నప్పుడు మేము ఏదైనా చేయగలుగుతామయ్యా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఎంతమందితో ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో కృప కలుగును గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉండును గాక. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో ఈ రోజంతట్లో క్షేమము కృప చేత నింపండి. బయటికి వెళుతున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు అయా మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. గొప్పవారగుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. వారు, వారి బిడ్డలు అందరూ దీవించబడుదురు గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో బలహీనతలతో ఉన్నారో నీ బలమైన శక్తిని నింపండి అయ్యా, నీ బలమైన కృప చేత నింపండి అయ్యా, నీ కౌగిట్లో భద్రపరచండి అయ్యా. అలాగనే ప్రభు విధవరాలను, అనాథులను అయా మీరు అయా కాపాడండి, పోషించండి, నడిపించండి, సహాయం చేయండి. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఎంతమంది దీన
స్థితిలో నిస్సాయ స్థితిలో ఉన్నారో వారిని మీరు తాకండి అయా, నీ కృపచేత నింపండి అయా. ఇదిగోండి అలా మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల అయా నీ బలమైన కృపను కుమ్మరిస్తూ ప్రభావాన్ని గొప్పవారిగా చేయండి. నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.